ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్. గత 9 నెలలుగా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ తీసుకుంటున్న వెంకట్ ఇటీవల మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితికి ఆయన చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేమని సాయం చేయాలని దాతలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులలో ఫిష్ వెంకట్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని, దయచేసి తమను ఆదుకోవాలని ఆయన భార్య, కుమార్తె మీడియా ద్వారా దాతలను, సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు. దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి అంటూ వారు కన్నీటి పర్యాంతమవుతున్నారు. గతంలో ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వెంకట్ తాజా పరిస్థితికి కారణం 4 నెలల క్రితం మద్యం కారణంగా షుగర్, కాలు ఇన్ఫెక్షన్ వచ్చాయి. ఆ సమయంలో సినీ ప్రముఖులు, దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి. ఆపరేషన్ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో వెంకట కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్ళింది. అయితే తర్వాత మళ్ళీ మందు, సిగరెట్ అలవాట్లు వదలలేకపోయారని, ఆ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్ళీ అలవాటు చేశారని, కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవరూ చూడ్డానికి కూడా రావడం లేదంటూ ఆమె వాపోయారు. ఇక అభిమానులు, సినీ సంఘాలు, దాతలు, ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.